భాగ్యం వల్లి దగ్గరికి వెళ్ళి ఆ తాళాలను తీసుకొని మీ అత్తయ్యకి ఇచ్చేసేయి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ తాళాలను ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఆ తాళాలు తీసుకోకుండా ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే సరే మామయ్య అత్తయ్య తీసుకోవటం లేదు కదా మీరైనా తీసుకోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రామరాజుకి ఆ తాళాలను ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం వేదావతి దగ్గరికి వెళ్ళి ఆ తాళాలను ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే అలిగి మరీ పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఇప్పుడు నా బుజ్జమ్మని బుజ్జగించాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ వేదావతి దగ్గరికి వచ్చి బుజ్జమ్మ ఈ తాళాలను నేను తీసుకున్నది కూడా నిజమే, ఇప్పుడు ఇస్తుంది కూడా నిజమే. ఇక మీద నుండి మన కుటుంబాన్ని సాఫీగా నడుపు, ఇక మీదట నువ్వే అంతా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే మనం అనుకున్న ప్లాన్ చాలా బాగా సక్సెస్ అయ్యిందక్క అని చెప్పేసి అయితే ప్రేమ నర్మదా వైపు చూసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇదివరట్లాగే మన కుటుంబాన్ని నువ్వే దగ్గరుండి నడపాలి బుజ్జమ్మ అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అక్కడ ఉన్న వేదావతి చేతిలో ఆ తాళాలను పెడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అయ్యో నా చేతుల్లో నుండి ఈ తాళాలు జారిపోయాయే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు వేదవతి కలిసిపోవటం చూసి అలా అందరూ సంతోషంగా ఉండటం చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య ఏ అని చెప్పేసి అయితే తనను పొగుడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నా ఫ్యామిలీ ఇలాగనే ఉండాలి అని నేను కోరుకున్నాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే అందరూ ఉంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.